దేవుడు ఎవరిని బలవంతం చేయడు. తన విషయాలు స్పష్టపరుస్తాడు. ఆ విషయాలను స్పష్టంగా తెలుసుకున్న తరువాత సదరు వ్యక్తులు తమంతట తాము ఆసక్తి కనపరిస్తే అప్పుడు ఆయన ఇంకొక 2 అడుగులు ముందుకేసి తన ఆసక్తిని కూడా మన ఎడల వ్యక్తపరుస్తాడు. మనం మన ఆసక్తిని దేవుని విషయంలో వెల్లడి చేయకపోతే ఆయన మన కొరకు ఆసక్తి కలిగి ఎందుకు పరుగులెత్తాలి? సో ఆసక్తి కలిగి వెతుకుతున్న వాళ్ళు ఎవరు? ఆయనతో కలుసుకోవడానికి ఆశపడుతున్న వాళ్ళు ఎవరు? ఆయన ఇచ్చేటువంటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవటానికి ఆశగల వాళ్ళ ఆ వ్యక్తులు ఎవరు? ఆ హృదయాలు ఏవి? ఆసక్తి చూపని 380 మందిని పక్కన పెడితే, ఆసక్తి కలిగి ఎవరైతే దేవుడు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను పొందడానికి మేడగదెక్కారో ఆ 120 మంది, ఇక్కడ గ్యాదర్ అయినటువంటి 120 మంది దేవుని ప్రత్యేకమైన శక్తి చేత నింపబడ్డట్టు మనకు అర్థమవుతుంది.